దశే దశే అని పిలిపించుకోవాలి. ఈ సమాజం మారదా? మార్పు కోసం కాదా పరిపాలన ఉండేది? 100 సంవత్సరాలు పట్టాలన్న సమాజం మారాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి వర్గాల్ని, కులాల్ని, అట్టడుగు మనుషుల్ని పైకి తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అలానే ఉండాలి. వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకు అడ్డం తిరుగుతారు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి కూలోళ్ళు దొరకరు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి గన్మ్యాన్లు దొరకరు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనం వదిలేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ముడ్డిగడిగే వాళ్ళు ఉండరు అని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, దీన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారం చాలా సీరియస్గా తీసుకోమని నేను కోరుతున్నాను. ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఈ రోజుకి నువ్వు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ కులం కానీ, నీ వర్గం కానీ ఒక్కరోజైనా వెళ్ళి 2 పూలు అక్కడేసి ఒక దండేసి వచ్చారా? ఏ విధంగా చేస్తారు? 1 గెలిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరందరూ కూడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేస్తున్నటువంటి మిగతా వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీజేపీ వాళ్ళు గమనిస్తున్నారు లేదో, ఒక ఎస్సీని పట్టుకొని నిన్న జరిగిన మీటింగ్లో వరప్రసాద్ను పట్టుకొని ఇతన బీజేపీ క్యాండిడేటు, ఇతనికి ఎవడిచ్చే టికెట్, ఇతనికి ఎవడు ఓటేస్తాడని ఒక ఎస్సీని అవమానిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటాడు అక్కడ, నా వాళ్ళందరూ కూడా నా వైపు రండి అంటాడు. అంటే సమాజాన్ని విడదీయటానికి వచ్చారా మీరందరూ? గుట్టలు గుట్టలుగా, గుంపులు గుంపులుగా కూటమి కట్టి, మీరు ఎన్ని కూటములు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది సైన్యం కనపడటం లేదా? ఇడుగుల బాయి నుంచి నాలుగో రోజుకు చేరినటువంటి, దాదాపు ఇవన్నీ 5వ రోజుకు చేరినటువంటి అంశం మీకు కనపడటం లేదా? కదులుతున్న జనం ఒక తరంగంలాగా వస్తున్న విషయాన్ని మీరు చూడలేక గుడ్డివాళ్ళు అయిపోతున్నారా? ఏ అంశంలో మిమ్మల్ని క్షమించాలి? ఆత్మగౌరవానికి, వంచనకి, పెత్తందారులకి, పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నోరు జారితే టిప్పర్ డ్రైవర్లకి సీట్ ఇచ్చాడని, టిప్పర్ డ్రైవర్ అయ్యుండొచ్చు, కానీ హీఈస్ ఎ బీఈడి, ఎంఏ బీఈడి క్వాలిఫైడ్ పర్సన్. ఉద్యోగం లేక టిప్పర్ డ్రైవర్గా మారుండొచ్చు. తన కాళ్ళ మీద తను బతకడం ఈజ్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వేసే ఆత్మగౌరవ నినాదం. అంటే టిప్పర్ డ్రైవర్లు అసెంబ్లీలోకి రాకూడదని నువ్వు భావిస్తూ ఉన్నావా? ప్లంబర్లు రాకూడదా? వెల్డర్లు రాకూడదా? వాటర్ వర్క్స్ పనిచేసేవాడు రాకూడదా? సో వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ అట్టడుగు వర్గాల నుంచి పైకి తీసుకొచ్చి, ఇదిగో మీరు ఇక్కడ ఉండాలి, చట్టాలు చేసే దగ్గర మీరు ఉండాలని ఒక నూతన వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే వాళ్ళు నిశానిలని నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు నిశానిలకి ఇచ్చుకున్నావేమో. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యక్తి నిస్సాని కాదు, ఈజ్ ఎంఏ బీఈడి వీరాంజనేయులు. వీరాంజనేయుల్ని అవమానిస్తే మా కులాన్ని అవమానించడం మేము బాధపడతాం, ఫీల్ అవుతాం. అందుకే చంద్రబాబు నాయుడు మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఆయన ఇప్పుడు అర్హుడవుతాడు. చేతనైతే ఈ దళిత సంఘాలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ, సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, లేకపోతే ఉన్నతమైన అంశాలతోటి సమాజంలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆలోచించండి. టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఒక ఎస్సీ వ్యక్తికి సీట్ ఇస్తే అడిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ, రాజకీయాల్లో కానీ గతంలో తెలుసో తెలియకో ఓటేస్తే కొంతకాలం ఉన్నాడేమో. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని టోటల్గా బాయ్కట్ చేసి కూటమిని ముక్కలుగా నరికి వాళ్ళు నరుక్కుంటూ ఉన్నారు. అయినా దాని దగ్గరికి రానికుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకుల మీద ఉందని కూడా నేను చెప్తున్నాను. ఒకవేళ రేపు నా మీద మళ్ళీ ఇంకొకళ్ళు ఎవడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టొచ్చేమో. ప్రెస్ మీట్ పెట్టే పని అయితే ముందుగా చంద్రబాబు నాయుడు దళితుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే, ఈ టిప్పర్ డ్రైవర్ నిస్సాని, ఇతను ఏలుముద్రగా వెనుకొస్తాడు, వీళ్ళ సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ వెనుకొస్తాడు అన్న దానికి చంద్రబాబు నాయుడు తోటి అంబేద్కర్ కాళ్ళు పట్టించి అంబేద్కర్కి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాత్రమే నా మీద మీరు మాట్లాడమని నేను కోరుతున్నాను. మా ఆత్మ గౌరవాల మీద దెబ్బ కొడితే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా?
జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన, పేదల పక్షాన, అట్టడుగు వారి పక్షాన, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మీద మీరు విసురుతున్న విసురులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎల్లో మీడియా చేస్తున్నటువంటి కుట్రల్లో ఆ ఎల్లో మీడియాని పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు, భూస్వామ్య వర్గాలకి కిరాయి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు, రాసుకోండి, భూస్వామ్య వర్గాల పక్షాన ఒక కిరాయి నాయకుడుగా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు యాంటీ పూర్.